సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఓయూ విద్యార్థి మోతీలాల్ విరమణ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. మీడియా ముందు కొబ్బరి నీళ్లు తాగి దీక్షను విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నామని తెలిపారు. తమ 9 రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నానని తెలిపారు. దీనివల్ల నా ఆరోగ్యం సరిగా లేదన్నారు. క్రియేటివ్ లెవెల్స్ పెరిగి కిడ్నీ లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల పెత్తనం పోయినా మన బతుకు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుండి 35 సంవత్సరాల వయసు యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు. గ్రూప్ 1 1:100 చేయాలన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలని, డిఎస్సి పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తామన్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని తెలిపారు. జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తానని హెచ్చరించారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు తీర్చాలని మోతీలాల్ కోరారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.